మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ నాటక కార్యక్రమాలు జరుగుతుందో దాన్ని వీక్షించాలని వచ్చినటువంటి అభిమానులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన యువకులు ఇక్కడ గత 15-20 రోజుల నుంచి ఇక్కడ ఒక నాటక కార్యక్రమం వేయాలని చెప్పేసి ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసి ఇంత భారీ ఎత్తున సెట్టింగ్ తీసుకొచ్చి ఎక్కడి నుంచో అందరించి లారీలలో తీసుకొచ్చి జనాలను లారీలలో ఎంతో సామాగ్రి తీసుకొచ్చి ఇంత పెద్ద స్టేజ్ చేయించి డీజేలు చేయించేసి ప్రతి సంవత్సరము మనదేంటంటే ఆంధ్రాకి బార్డర్లో ఉన్న నియోజకవర్గం ఈ 2-3 మండలాలలో మఠంపల్లి కావచ్చు, చింతలపాలెం కావచ్చు, మేలచెరు, పాలకిడి ఇవన్నీ కొంత ఆంధ్రాకి మమేకమై ఉంటాయి. ఇక్కడ మన వాతావరణం ఏంటంటే ఆంధ్ర కల్చర్ కొంత ఉంటుంది. డ్రామాలు, నాటకాలు, రికార్డింగ్ డ్యాన్సులు, పండగ వాతావరణాలు ఇవన్నీ ఆంధ్రాకి మమేకమై ఉంటాయి. ఇది ఎక్కడ తప్పు కాదు, అన్యాయం కాదు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి, శతాబ్దాల నుంచి వస్తున్న ఒక ఆనవాయితీ. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము మనం పంట పొలాల కార్యక్రమం అయిపోయిన తర్వాత పొలాల్లో అన్ని కష్టపడిన తర్వాత సేద తీసుకుని ఒక పండగ కావచ్చు, ఒక సందర్భంగా ఒక కార్యక్రమం చేసుకొని ఒక వినోదం లాంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమానికి కూడా రాజకీయం పేరు అడ్డు చెప్పేసి దీన్ని అడ్డుకోవడము ఇది పోలీసు వారికి ఇది మంచి పద్ధతి కాదు. తప్పనిసరిగా దీన్ని వాళ్ళు ఏదో రకరకాల రీజన్ చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీనే కాదు, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని చోట్ల ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. తప్పనిసరిగా దీనికి రేపు కానీ ఎల్లుండి కానీ ఏ విధంగా అయితే దీన్ని ఆపిరో ఆ విధంగా కంపల్సరీ పర్మిషన్ తీరాలని తెలియజేస్తా ఉన్నాం. పార్టీల గొప్పకో ఎవరి బలాబలాలు దించుకోనికో చేసే కార్యక్రమం కాదు. ఇది మన హుజూర్నగర్ నియోజకవర్గంలో ఒక ఆనవాయితీ. ఎన్నో దశాబ్దాలుగా జరుగుతున్న ఒక ఆనవాయితీ. డ్రామాలు, నాటకాలు, భజనలు, ఇట్లాంటి కార్యక్రమాలు, రికార్డింగ్ డ్యాన్సులు, ఇట్లాంటి ఎన్నో మన ఆనవాయితీ కార్యక్రమం. దీన్ని అర్థం చేసుకోవాలి, పోలీసు వ్యవస్థ కూడా అర్థం చేసుకొని దయచేసి తప్పనిసరిగా దీన్ని యథావిధిగా జరిగే కార్యక్రమంగా చూడాలని కోరుకుంటూ ఇక్కడ ఎవరు గొడవలు పెట్టుకోనికో, పంచాయతీ తీసుకునికో, బలబలాలు నిరూపించుకోనికో చేసే కార్యక్రమం కాదు. ఇది కేవలం ఒక ఆహ్లాదంగా వినోదాత్మక కార్యక్రమం. దీన్ని చూడడానికి ఈ ఊళ్ళో కాబట్టి సంగీత నుంచి ఇక్కడ 30 మంది వచ్చిండారు నాకు ఇంతకుముందు కలిసి. అక్కడ హుజూర్నగర్ నుంచి వచ్చారు, రఘునాథపాలెం నుంచి వచ్చారు, మేలచెరు, దొండపాడు నుంచి వచ్చారు, పాలకిల్ నుంచి వచ్చారు. దగ్గర దగ్గర ఒక డ్రామా, ఒక నాటకము వీక్షించాలని ఒక ఆనందంతో ఆహ్లాదంగా సేద తీర్చుకోవాలని ఎండాకాలంలో అందరూ ఫ్రీ ఉంటారు కాబట్టి జరిగే కార్యక్రమం. కాబట్టి దీన్ని రాజకీయము అంటగట్టొద్దు, రాజకీయం దీనికి మరక దించేసి దీన్ని ఆపే కార్యక్రమం చేయదు. తప్పనిసరిగా దీన్ని 2-3 రోజులు పర్మిషన్ ఇచ్చి 100% ఈ కార్యక్రమం నిర్వహించాలి. లేదంటే లక్షలు ఖర్చు చేసి పెట్టుకున్న కార్యక్రమం ఇబ్బంది కార్యక్రమం ఉంటుంది. ఇలా అడ్డుకునే కార్యక్రమం మాట రాబోయే రోజుల్లో ఇదే అధికార పార్టీ ఇక్కడ ఉంది, వాళ్ళ కార్యక్రమం కూడా ఏది జరగకుండా మేము చూస్తాం. వాళ్ళ కార్యక్రమం కూడా ఎక్కడ జరగడానికి వీల్లేదు. ఇదే ఈరోజు ఎట్లా నిలిచిపోయిందో తప్పనిసరిగా వాళ్ళ కార్యక్రమం కూడా నిలిచేలా చేస్తాం. కాబట్టి రాజకీయాలు కావు ఇవి వినోదాత్మకంగా చాలా మంది యువకులు, టాలెంట్ ఉన్న వ్యక్తులు వాళ్ళ కళా ప్రదర్శన చేయనీకి వచ్చిన వాళ్ళు కాబట్టి దీన్ని రాజకీయం సులభించద్దు. తప్పనిసరిగా దీన్ని సర్వీస్ ఇచ్చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.